శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి అర్పించుకుంటున్నాను. ఈ రోజున పంచమహాకన్యలలో ఒకరైనటువంటి తారాదేవి యొక్క వృత్తాంతాన్ని, ఆమె యొక్క వైభవాన్ని, ఆమె యొక్క జ్ఞానాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాముడి యొక్క అండ చూసుకొని సుగ్రీవుడు వాలి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. కొంచెంసేపు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఎంతసేపటికి రాముడు బాణం వేసి వాలిని చంపటల్లా. కాసేపటికల్లా దెబ్బలు తిని 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 అలసిపోయాడు సుగ్రీవుడు. ఇక పారిపోయి రాముడి దగ్గరకు వచ్చేశాడు. వాలి వెళ్ళిపోయినాడు కిష్కిందకి. కాసేపు నిష్ఠూరం ఆడాడు సుగ్రీవుడు. రాముడు అన్నాడు, మీరిద్దరూ రూపురేఖల్లో ఒకే విధంగా ఉన్నారయ్యా. ఒకవేళ మీ అన్న అనుకోని కనుక నేను బాణం వేస్తే అది నీకు తగిలితే మిత్రద్రోహం చేసిన వాడిని అవుతాను. అందువల్ల నేను బాణాన్ని విడిచిపెట్టలేదు అని రాముడని లక్ష్మణస్వామిని పిలిచి, ఇదిగో బాగా పుష్పించి ఉన్నటువంటి ఆ గజపుష్ప మాలా లతని విజయమాలగా సుగ్రీవుడి యొక్క గళసీమలు అలంకరించు లక్ష్మణ అన్నాడు. లక్ష్మణస్వామి అదే విధంగా చేశారు. సరే, సుగ్రీవుడు కొంచెం సమాధానం పడ్డాడు. రాముడు అన్నాడు, సుగ్రీవా, ఇప్పుడు మళ్ళీ పద, మీ అన్నయ్యని యుద్ధానికి ఆహ్వానించు. ఈసారి వాలి ఎవరో సుగ్రీవుడెవరో నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ గజపుష్ప మాల వల్ల తప్పకుండా మీ అన్నయ్యని వధించి నీకు రాజ్యం ఇప్పిస్తాను అన్నాడు. సరే, సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు, హనుమ వీళ్ళ నలుగురు బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చి ఆ కిష్కింధ నగరానికి ముఖద్వారం ఉంటుంది కదా, ఆ ముఖద్వారం దగ్గర నిలబడి సుగ్రీవుడు పెద్దగా కేకేశాడు, వాలి, నువ్వు ధైర్యం కలిగిన వాడివైతే రా నాతో యుద్ధానికి అని సవాలు విసిరాడు. సరే, సుగ్రీవుడు ఎప్పుడైతే రెట్టించినటువంటి శౌర్యంతో ఉత్సాహంతో పెద్దగా ధ్వని చేశాడో, ఆ ధ్వనికి పక్షులు కొన్ని ప్రాణాలు విడిచి కింద పడిపోయినాయి. అంత పెద్ద సౌండ్ అన్నమాట. ఆవులు పరిగెత్తినాయి. ఈ విధంగా అద్భుతమైన సింహనాదం చేశాడు సుగ్రీవుడు రాముడి యొక్క అండ చూసుకొని. ఇప్పుడే కదా వెళ్ళాడు, ఆయన వెళ్ళి కాస్త మధు పుచ్చుకొని భార్యలతోటి విలాసంలో ఉన్నాడు. ఎప్పుడైతే
ఒక పెద్ద సింహనాదం చేశాడో సుగ్రీవుడు, వాలికి మత్తు వదిలిపోయింది. ఇప్పుడే కదా రక్తం వచ్చేటట్టు కొట్టి పంపించాను, బుద్ధి వచ్చి ఉంటుందని అనుకున్నాను, మళ్ళా ఎందుకు అరుస్తున్నాడు వీడు అని మనస్సులో అనుకొని లేచాడు. వాలికి విపరీతమైన కోపం వచ్చింది. బంగారపు వర్ణం కలిగినటువంటి ఆ వాలి కోపం వల్ల రాహువు మృంగటానికి సిద్ధంగా ఉన్న సూర్యుడిలాగా కాంతి విహీనుడయ్యాడు అని ఇక్కడ ఒక పెద్ద ఉపమానం వేశారు వాల్మీకి మహర్షి. అంటే రాహువు చేత మృంగటానికి సిద్ధపడినటువంటి సూర్యుడులాగా కాంతి విహీనుడయ్యాడు అన్నాడు. ఏంటి ఉపమానం అంటే, వాలికి మృత్యువు ఆసన్నమవుతోంది అనేటువంటి విషయాన్ని మనకి సూచించటం కోసం వాల్మీకి మహర్షి ఒక చక్కటి ఉపమానాన్ని ఉపయోగించారు ఇక్కడ. సరే, మంచం మీద నుంచి దిగాడు. అతడి యొక్క పాద ఘట్టాలకి నేల కూడా పగిలిపోతుందా అన్నట్లుగా ధ్వని చేస్తూ యుద్ధానికి బయలుదేరాడు. వాలి యొక్క పట్టమహిషి తారాదేవి, బృహస్పతి యొక్క మనవరాలు, తారుడు అనేటువంటి వానరుడి యొక్క కుమార్తె. అందుకే ఆమెకి బృహస్పతి యొక్క తెలివితేటలు వచ్చినాయి. ఆమె రామాయణంలో 2 పర్యాయాలు ఒక అద్భుత నక్షత్రంలాగా తళుక్కున మెరుస్తుంది, అద్భుతంగా మాట్లాడుతుంది. ఆమెకు భయం పుట్టింది. ముందు భయంతో లేచి భర్తను కౌగులించుకుంది. స్నేహపూర్వకంగా మంచి మాటలు మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ వీరుడా, నదీ వేగంలాగా వచ్చినటువంటి కోపాన్ని ప్రాతకాలమున మంచం నుండి లేచినటువంటి వాడు అనుభవింపబడినటువంటి పుష్పమాలలని ఏ విధంగా విడిచిపెడతాడో నువ్వు కూడా అలాగే వదిలిపెట్టాలి నీ కోపాన్ని అని ఇక్కడ ఒక అద్భుతమైన ఉపమానం వేసింది. ఉదయాన్న మంచం దిగుతాడు. రాత్రిపూట భార్యతోటి ఆనందాన్ని అనుభవించే సమయంలో మగవాళ్ళు కూడా పూలమాలలు వేసుకునేవాళ్ళ మెడలో. ఆడవాళ్ళు కురుల్లో ముడుచుకుంటే మగవాళ్ళు మెడలో వేసుకుంటారు, చేతులకు చుట్టుకుంటారు, రకరకాలుగా. ఉదయాన లేవంగానే మంచం మీద నుంచి ఆ వాడిపోయినటువంటి పుష్ప మాలికలని ఏ విధంగా శరీరం నుంచి తీసి బయట అవతల పారేస్తాడో అదే విధంగా నీలో పొడసూపినటువంటి కోపాన్ని విడిచిపెట్టు అంటున్నది. నాథ, అలా కోపాన్ని గనక నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు బాధపడతావు, నీకు నష్టం జరుగుతుంది. నా మాట విను. రేపు తెల్లవారిన తర్వాత యుద్ధం చేయొచ్చు నీ తమ్ముడితోటి. అందులో శత్రువు నీకంటే అధికుడు కాదు. ఇంతకు పూర్వమే 2 ముహూర్తాల కాలం మునుపు, ఒక ముహూర్తం అంటే 24 నిమిషాలు, 48 నిమిషాల క్రితం నీతో యుద్ధం చేసి నువ్వు కొట్టినటువంటి దెబ్బలకి నవరంధ్రాల నుండి రక్తం కారుతూ ఉంటే ప్రాణభయంతో పారిపోయాడు. మళ్ళా ఇంత తొందరలోనే యుద్ధానికి పిలుస్తున్నాడు అంటే నా మనస్సు కీడు శంకిస్తోంది నాథ. గతంలో లాగా లేదు. అతడి యొక్క పిలుపులో, అతడి యొక్క సింహనాదంలో ఒక తీవ్రత, ఒక దర్పం, ఒక నిశ్చితమైనటువంటి దృఢ సంకల్పం నాకు కనిపిస్తుంది. ఎంతటి సునిశ్చిత పరిశీలనో చూడండి తార. నాకు అనుమానంగా ఉంది.
దీని వెనకాతల ఏదో ఒక గొప్ప కారణం ఉండవచ్చు. సుగ్రీవుడు వచ్చి నిన్ను మళ్ళీ యుద్ధానికి రమ్మంటున్నాడు, అందులో దెబ్బలు తిని, అసలు దెబ్బలు తిని వెళ్ళిన వాడిలో ఉండేటటువంటి బలహీనత అతని యొక్క కంఠస్వరంలో నాకు వినిపించటం లేదు అన్నది. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాన్శ్చైవ వానరః అపరీక్షిత వీర్యేణ సుగ్రీవ సహనయిష్యసి. ఇది వాల్మీకుల వారి శ్లోకం కిష్కింధకాండలో. నాథా, మీ తమ్ముడు సుగ్రీవుడు సహజంగానే మంచి నేర్పరితనం కలిగినవాడు, బుద్ధిమంతుడు. అందుకనే అతని పేరు సుగ్రీవుడు, మంచి కంఠం కలిగినటువంటి వాడు. అందుకనే నీ తమ్ముడికి స్నేహం చేయడంలో మంచి తెలివితేటలు ఉన్నాయి. ఎదుటివారి యొక్క పరాక్రమం తెలుసుకోకుండా మీ తమ్ముడు స్నేహం చెయ్యడుగాక చేయడు. మీ తమ్ముడికి ఎవరో బలమైనటువంటి సహాయకుడు ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. మన కుమారుడైనటువంటి అంగదుడు ఇంతకు ముందే సాయంకాలమే నాకు ఒక మాట చెప్పాడు. అంగదుడు అరణ్య సరిహద్దులకు వెళ్ళి వచ్చాడు. అప్పుడు గూఢచారుల ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే, నాథ, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి అపారమైనటువంటి శౌర్యమూర్తులైనటువంటి దశరథ మహారాజు కుమారులైనటువంటి రామ లక్ష్మణులతోటి మీ తమ్ముడు సుగ్రీవుడు స్నేహం చేశాట అగ్నిసాక్షిగా. అది కూడా హనుమంతుడు అగ్నిసాక్షిగా స్నేహాన్ని నెరపేట వాళ్ళిద్దరి మధ్య. ఆ రాముడు సాధుజనులకు, ఆపదలో ఉన్నవాళ్ళకి రక్షకుడు. అనేక అస్త్ర శస్త్ర విద్యలు బాగా తెలిసినటువంటి వాడు. సుగ్రీవుడికి ఇష్టమైనటువంటి కోరికను తీర్చుతామని ప్రతిజ్ఞ చేశారట వాళ్ళిద్దరూ. ఆ రాముడు సాధుజనులకు నివాస వృక్షం వంటి వాడు. అద్భుతమైన ప్రయోగం ఇక్కడ. దీనిని బట్టి తారాదేవి యొక్క ప్రజ్ఞను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆమె భర్త వాలిని పూర్తిగా అనుగమించే స్వభావం కలిగినటువంటి స్త్రీ అయినా కూడా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క గుణగణాలని ఎంత బాగా అర్థం చేసుకుందో మనం గ్రహించాలి ఇక్కడ. ఇది ఆమె యొక్క పూర్వజన్మల యొక్క సుకృతం. ఆమె ఇక్కడ ప్రయోగించినటువంటి పదం, రాముడు ఆశ్రిత జనులకు గొప్ప వృక్షము వంటి వాడు అన్నది కదా. ఇక్కడ ఈ ఉపమానం రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. ఒక చెట్టు తనను ఆశ్రయించిన వాడు ఎలాంటి వాడో ఆలోచించదు, దానికి అక్కర్లేదు. తనను నమ్ముకొని తన దగ్గరకు వచ్చిన వాడికి నీడను ఇస్తుంది, అట్లాగే తన దగ్గర ఉన్న పండ్లు కూడా ఇస్తుంది. అదేవిధంగా శ్రీరామచంద్ర ప్రభువు కూడా తనను నమ్ముకొని వచ్చినటువంటి వాడికి నీడనివ్వడమే కాకుండా కోరిక తీరటం కోసం అద్భుతమైన ఫలములు కూడా ఇస్తాడు. వాస్తవానికి మనకి వృక్షపు నీడ కావాలి అంటే ఆ వృక్షం దగ్గరికి మనమే వెళ్ళాలి, అంతే తప్ప వృక్షం మన దగ్గరికి రాదుగా. అదేవిధంగా శ్రీరాముడు కూడా తన పాదపద్మాలను నమ్ముకొని ఆశ్రయించినటువంటి వాడిని ఆదరించి తప్పకుండా రక్షిస్తాడు. ఆర్తత్రాణ పరాయణత్వం అనేది రాముడికున్న లక్షణం. యుద్ధకాండలో విభీషణుడికి అభయం ఇచ్చే సమయంలో రాముడు చెప్పే అద్భుతమైన మాట, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ అంటాడు రాముడు. రామా, నేను నీ వాడిని
అని ఒక్కసారి అన్నంత మాత్రాన సర్వభూతముల నుండి రక్షిస్తాను అని నా వ్రతము అని చెప్పాడు రాముడు. సుగ్రీవుడు ఇప్పుడు రాముడు అనేటువంటి ఒక వృక్షము యొక్క ఛాయలో ఉన్నాడు. నాథ, మీరు ఆ చెట్టు బయట ఉన్నారు, చెట్టుకు దూరంగా ఉన్నారు. నాకు బలం ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ శ్రీరాముడు అత్యున్నతమైన పరాక్రమం కలిగిన వాడు, అనేక శస్త్రాస్త్రాలు ఎరిగినటువంటి వాడు. హిమవత్ పర్వతం ఏ విధంగా ధాతువులకు నిలయంగా ఉంటుందో రాముడు కూడా సర్వ సద్గుణాలకి ఆలవాలమైనటువంటి వాడు. అటువంటి వారితోటి నీకు విరోధం తగదు. నేను సుగ్రీవుడితో కదా యుద్ధం చేస్తాను అని మీరు అనుకుంటున్నారు. సుగ్రీవుడితో వైరం అంటే రాముడితో వైరం పెట్టుకున్నట్లే. సుగ్రీవుడికి మీరు శత్రువైనప్పుడు సుగ్రీవుడి యొక్క మిత్రుడైన రాముడికి మీరు కూడా శత్రువు అవుతారు. ఈ విషయాన్ని మరవద్దు అంటున్నది. ఇది నాథ, నువ్వు నీ బలాన్ని నమ్ముకుంటున్నావు, కానీ సుగ్రీవుడి యొక్క బుద్ధి బలాన్ని గురించి కూడా కొంచెం ఆలోచించు. నేను నీకు ఒక హితమైనటువంటి మాట చెబుతాను, విను. సుగ్రీవుణ్ణి వెంటనే పిలిపించు, యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యి. తమ్ముడితో విరోధం వద్దు. మీరిద్దరూ ఒక ప్రమిదలోని రెండు ఒత్తుల వంటి వాళ్ళు. అందువల్ల అతని మీద సోదర ప్రేమ చూపించండి. అతడు మీకు సేవకుడుగా, నమ్మిన బంటుగా ఉంటాడు. అతనిని మించి నీకు ఆత్మబంధువు మరొకరుండరు అని ఎంతో హితంగా, ప్రేమగా చెప్పింది తార. తార చెప్పిన మాటలు వాలి శ్రద్ధగా విన్నాడు. మనం రామాయణం గనక చదువుతూ ఉంటే మనకి శ్రీమద్ రామాయణంలో 5 దంపతుల చరిత్ర కనిపిస్తుంది. దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇంకా చాలామంది భార్యలు ఉన్న ప్రధాన రాణులు వీళ్ళు. అలాగే అహల్య, గౌతమ మహర్షి, సీతారాములు, వాలి, తార, రావణుడు, మండోదరి. వీళ్ళు 5 జంటలు. దశరథ మహారాజు కౌసల్యాదేవి పట్టపురాణి అయినప్పటికీ కూడా ఆమె మాట ఏనాడు వినలా. సుమిత్ర మాట విన్నాడో లేదో మనకు తెలియదు, కానీ తటస్థంగా ఉండేవాడు. కానీ అత్యధిక ప్రేమతో కైకేయి మాటను మాత్రం వింటూ ఉండేవాడు. అందుకనే మృత్యువును కోరి తెచ్చుకున్నాడు దశరథ మహారాజు. తర్వాత అహల్య ఇంద్రుడి వ్యామోహంలో పడ్డప్పటికీ కూడా తప్పు చేసింది. కానీ ఆమె యందు అనురాగాన్ని కలిగి ఉన్న గౌతముడు ఆమెకు శిక్ష వేసి ఆమె తప్పుని దిద్ది ఆమెకు రామ దర్శనం కలిగేటట్టుగా చేసి ఆమె పాప విమోచనమైన తరువాత అంతే ఆప్యాయతతో ఉద్ధరించి మళ్ళీ భార్యగా స్వీకరించి రాముణ్ణి పూజించారు. రాముడి చేత పూజలు అందుకున్నారు. ఇకపోతే వానరులుగా ఉండేటటువంటి వాలి, తార. ఇక్కడ వాలి కూడా తార మాట వింటాడు, కానీ ఆచరించడు. దానివల్ల ఇంకాసేపట్లో చచ్చిపోబోతున్నాడు. అలాగే మండోదరి రావణాసురుడికి ఎంతో బోధ చేసింది సీతాదేవి విషయంలో. అయినా సరే రావణుడు పట్టించుకోలే. మండోదరి కూడా పంచమహాకన్యల్లో ఒకటి. అంతేకాదు
ఆమె అద్భుతమైన సౌందర్య రాశి. కాబట్టే సుందరకాండలో హనుమంతుడంతటి వాడు కూడా ఆమెను చూసి సీతాదేవిగా భ్రమపడ్డాడు. అటువంటి స్త్రీ ఆమె. రావణాసురుడు పడిపోయిన తర్వాత కూడా వచ్చి, నువ్వు శత్రువులందరినీ జయించాను అనుకుంటున్నావు, నీ ఇంద్రియాలన్నీ నువ్వు జయించాల, కట్టడి చేసి పెట్టావు, ఆ ఇంద్రియాలే నీ మీద పగ తీర్చుకున్నాయి అని చెప్పి ఏడుస్తుంది మండోదరి. ఇకపోతే సీతమ్మ, రాముడు. సీతాదేవి యొక్క అందంతో సరిసమానురాలు మరొకరు లేరు. సీతారాములది ఆదర్శ దాంపత్యం. అందుకనే ఇప్పటికీ ఎవరైనా యువ దంపతులు ఆదర్శ జంటగా ఉంటే వాళ్ళని సీతారాముల్లాగా ఉన్నారు అంటాం మనం. అదే వృద్ధ దంపతులైతే పార్వతీ పరమేశ్వరులతో పోలుస్తాం. సీతారాములది చక్కటి జంట. సీతమ్మ రాముడికి అవసరమైనప్పుడు సలహా ఇస్తుంది. అది మంచిదో కాదో రాముడు విచారించి ఆచరిస్తాడు. ఒకవేళ మంచి విషయం కాకపోతే ఎందుకు అది మంచిది కాదో వివరణ ఇస్తాడు. యుద్ధకాండలో కనిపిస్తుంది మనకి. అదేవిధంగా రాముడు కూడా సీతాదేవికి హితం చెప్పి మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి మంచి నిర్ణయం తీసుకునేటట్లుగా ప్రోత్సహిస్తాడు. అంటే ఇక్కడ ఏమిటి? ఒకరి మాటకి రెండో వాళ్ళు గౌరవిస్తారు. అందుకే సీతారాముల యొక్క దాంపత్యం అందరికీ ఆదర్శప్రాయమైంది. ఇక్కడ తార చెప్పిన మాటలు మంచివే అయినా కూడా వినాశకాలం దాపురించటం వల్ల వాలికి ఆ మాటలు రుచించల. అందులో మధువు గ్రోలినటువంటి మధోన్మత్తుడుగా ఉన్నాడు కదా. అప్పుడు వాలి అన్నాడు, తారా, యుద్ధంలో వెన్నుచూపనటువంటి వాళ్ళు, ఎవరి చేత ఎదిరింప శక్యము కానటువంటి వాళ్ళు, శత్రువు యుద్ధానికి పిలుస్తూ ఉంటే ఒక్కనాటికి కూడా ఓర్పు వహించరు. అంతకంటే మరణమే గొప్పది వాళ్ళకి. ఇతర స్త్రీలతో కలిసి నువ్వు వెనక్కు వెళ్ళిపో, అంతఃపురంలోకి వెళ్ళు, నువ్వేం భయపడద్దు, నేను సుగ్రీవుడిలోని గర్వాన్ని మాత్రమే తొలగిస్తాను, అతన్ని 2 చెట్లతో కొడతాను, సంహరించను, నీకున్నటువంటి స్నేహము భక్తి చేత నాకు ఈ మంచి మాటలు చెప్పావు చాలు. ధర్మాలు శాస్త్రాలు తెలిసినటువంటి రాముడు పాపం ఎందుకు చేస్తాడు? నువ్వు ధర్మాత్ముడు అన్నావు, దశరథ మహారాజు బిడ్డ అన్నావు. అటువంటి వాడు నేను మా తమ్ముడు యుద్ధం చేస్తే అతను ఎందుకు కలిగించుకుంటాడు? కాబట్టి ఓ తారా, నా ప్రాణాల మీద ఒట్టు వేసి చెబుతున్నాను, నువ్వు వెనక్కు వెళ్ళిపో అని నిష్కర్షగా చెప్పాడు. తార మెల్లగా ఏడుస్తూ వాలికి ప్రదక్షిణం చేసి భర్తకు విజయం చేకూరాలని స్వస్తి వచనాలు చెప్పి దుఃఖ భారంతో వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం గమనించాలి, భర్త ఒక కార్యం మీద బయటకు వెళుతున్నప్పుడు భార్య ఏడుస్తూ కనపడకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నవ్వుతూ సాగనంపాలి. ఎదురు రావాలి అంటుంటారు. అప్పుడు వాలి మహాసర్పంలాగా బుసలు కొడుతూ కిష్కింధా నగరంలోంచి బయటకు వచ్చాడు. మెడలో ఇంద్రదత్తమైనటువంటి బంగారపు మాల ధరించాడు. తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి చూశాడు. యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కొమ్మలున్నటువంటి పెద్ద పెద్ద చెట్లతోటి, పర్వత శిఖరాలతోటి,
వజ్రాయుధాల్లాగా ఉన్న గోళ్లతోటి భయంకరమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇద్దరి శరీరాలు రక్తసిక్తమైపోయినాయి. వాలి మెడలో అతని తండ్రి అయిన దేవేంద్రుడిచ్చినటువంటి మాల ఉండటం వల్ల శక్తి తగ్గటంలా, సుగ్రీవుడి శక్తి మాత్రం తగ్గిపోతూ ఉంది. ఎప్పుడెప్పుడు రాముడు ఈ వాలిని చంపుతాడా అని దిక్కులు చూస్తూ ఉన్నాడు. మొదటిసారి శ్రీరాముడి మీద నమ్మకం లేక వెనక్కు పారిపోయాడు. ఇప్పుడు మహావృక్షము వంటి రాముడి యొక్క నీడలో ఉన్నాడు కదా, గజపుష్పమాల విజయమాలగా ధరించి వచ్చాడుగా, ఆ మహాత్ముడిని శరణు కోరుకున్నాడుగా, కాబట్టి తప్పకుండా జయం చేకూరుతుంది. అంతటి శరణాగతుడైనటువంటి సీతారాముల యొక్క పాదాలను ఆశ్రయించి మనమందరం కూడా ఈ రోజున శ్రీరామమూర్తి యొక్క నామం శ్రీరామ జయ రామ జయ జయ రామ, తులసీదాసు తరించిపోయినటువంటి నామం ఇది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మూడోసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ. నేను ప్రతినిత్యము ఈ నామాన్ని జపం చేసుకుంటాను. మరి వాలి ఏ విధంగా వధింపబడ్డాడు అనేటువంటి విషయాన్ని, అలాగే వాలి ఏ విధంగా ప్రశ్నించాడు రామచంద్ర ప్రభువుని, ఎలా నిలదీశాడు మొదలైనటువంటి విశేషాలని రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మనందరి మీద శ్రీరామచంద్ర ప్రభు సీతారాముల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.